ఇటీవలి కాలంలో సిలిండర్ గ్యాస్ లీక్ అయ్యి పేలుడు సంభవించిన సిచ్యువేషన్స్ మనం చాలా చూసాము. అయితే కాకినాడలో సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. అండ్ అది సిలిండర్ లీక్ అయ్యి ఆ ప్రమాదం సంభవించిన తర్వాత 1 వీక్ వరకు కూడా అసలు ఏం జరిగిందనే విషయం బయటికి రాకపోవడం అనేది చాలా బ్యాడ్ లక్. మనం ఆ వీడియోలో కూడా మీరందరూ చూసే ఉంటారు. ఆ వీడియోలో కూడా పాపం అట్లా వెళ్తూ ఉంటే ఒక పర్సన్ కూడా అట్లా వెళ్తూ ఉంటే ఏమైంది, ఏదో అలజడి వినిపిస్తుందని చెప్పేసి ఆ పర్సన్ అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకునే లోపు సిలిండర్ ఒక్కసారిగా వెళ్ళిపోయి పాపం అతను కూడా చనిపోయాడు. చూడండి, మనం మంచి చేద్దామని పోతే చెడు ఎలా ఎదురవుతుందో. అందుకని సిలిండర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మహిళలు. మనందరికీ తెలుసు ఆ జాగ్రత్తలు ఏంటనేది, బట్ మళ్ళీ ఒకసారి మనం రిమెంబర్ చేసుకుందాం. మనందరికీ తెలుసు సిలిండర్కి గ్యాస్కి చాలా హైట్లో ఉండాలి. అండ్ అయిపోగానే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. పైప్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అండ్ పైప్ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్స్పర్ట్ని పిలిచి దాన్ని సెర్చ్ చేసుకోవాలి. ఐఎస్ఐ మార్క్ ఉండాలి. ఒకవేళ నిజంగా సిలిండర్ గ్యాస్ లీకే పేలుడు సంభవిస్తే కనుక చిన్న జాగ్రత్తలు ఇవి. వెంటనే గోనె సంచి మన ఇంట్లో అందరికీ తెలిసిందే ఉంటుంది. గోనె సంచిని తడిపి లీక్ అయిన ఆ ప్లేస్లో ఒక్కసారి పెట్టేయాలి. లేదంటే ప్లాస్టిక్ బకెట్ అయినా పెట్టవచ్చు అంటున్నారు, బట్ దానికంటే గోనె సంచి చాలా బెటర్ అని అనిపిస్తుంది. సో దాన్ని కనుక ఒకవేళ అలా పెడితే ఆ లీక్ అనేది కొంచెం తగ్గి ఆ ప్రమాదం నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి జాగ్రత్తలు మీ అందరికీ తెలుసు. మరోసారి నేను రిమెంబర్ చేస్తాను. టేక్ కేర్.